ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ ఉదయకాలను దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఇంకా మరి ఎక్కువగా దీవించునగాక. రండి, ఈరోజు దేవునికి వాక్యానందం మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు ప్రేరేపించాడు, దేవుడు బయలుపరిచాడు. ఆ వాక్యాన్ని మనం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం తెలుసండి, కాపాడుకొనుము. ఈరోజు దేవుడు మీతో పంచుకోమని మాట ఏంటి తెలుసండి, నా సేవకుడా వారు నా పిల్లలకు చెప్పు, జాగ్రత్తగా దాన్ని కాపాడుకొనుము. ఏం కాపాడుకోవాలి? మన బైబిల్లో చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చినటువంటి మాట, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, మీరు అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. నేను మాట చెప్పనండి, మీరు ఏమనుకున్నట్టు మాట చెప్తా. ఈ రోజున మీ ఇంట్లో పాలు తాగే పిల్లలు, పసిపిల్లలు ఉండొచ్చు, గర్భిణీ స్త్రీ ఉండొచ్చు, పసిపిల్లలు ఉండొచ్చు. నేను ఏమనుకోదు, మీరు చెప్తున్నాను అనుకోవద్దు. పసిపిల్లలకు వాడే బట్టల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అవి తొక్కితే, పసిపిల్లలు వాడే బట్టలు తొక్కితే పిల్లలకి ఏమైనా ప్రమాదం అని చెప్పి పసిపిల్లలు వాడే బట్టలే జాగ్రత్తగా కాపాడుకుంటున్నావే, మరి దేవుడు నిన్ను కాపాడుకోమన్నట్లు నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు దేనిని కాపాడుకోమని చెప్తున్నాడో నువ్వు దాన్ని కాపాడుకోవట్లేదు. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, నీకు కలిగినటువంటి బంగారం కానీ ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటున్నావు, మంచిది, కాపాడుకో, తప్పేం కాదు. మరి దేవుడు చెప్పిందని ఎందుకు కాపాడట్లేదు? బంగారము, పేరు, ప్రఖ్యాత, ఘనత ఇచ్చింది వాడు దేవుడే కదా. ఆయన ద్వారా పొందుకుని ఆయన చెప్పిన వాటిని నువ్వు కాపాడుకోవట్లేదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి చెప్తున్నాడు, అయ్యా నీకు ఏ పరిస్థితి వచ్చినా దీన్ని మాత్రం జాగ్రత్త కాపాడుకో. దేనిని కాపాడుకోవాలి అంటే, చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాట ఏంటో తెలుసా, నీకు ఇచ్చిన మంచి పదార్థములను కాపాడుకో. దేవుడు మనకు కొన్ని పదార్థాలను ఇచ్చాడు, వాటిని కాపాడుకోవాలి. అవి దేవుడిచ్చిన పదార్థాలు, మనుషులు ఇచ్చిన పదార్థాలు కాదండి. దేవుడిచ్చిన పదార్థాలు కాపాడుకోవట్లేదు. ఈ రోజున ఆ పదార్థాలు ఎవరైతే కాపాడుకుంటారో, పరిశుద్ధాత్మ మనలో నివసించు పరిశుద్ధాత్మల ఎవరైతే కాపాడుకుంటారో వారు చూసి దేవుడు సంతోషిస్తాడు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన పదార్థాలు ఏంటి, అసలు మనం కాపాడుకోవాల్సిన ఏమిటి, ఏ పదార్థాలు ఇచ్చాడు, వేటిని మనము కాపాడుకోవాలి అన్నట్టు ఒక 3 విషయాలు చెప్తా. కాపాడుకోవాల్సిన పదార్థాలు ఏంటి తెలుసా? ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం మాట ఏంటి తెలుసా? విశ్వాసం అనే పదార్థమును కాపాడుకో. ఈ రోజున అన్నింటినీ కాపాడుకుంటున్నారు కానీ చాలామంది విశ్వాసాన్ని కాపాడుకోవట్లేదు. ఈ రోజున మన భక్తి జీవితానికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు కాపాడుకోవాల్సిన పదార్థం, దేవుడిచ్చిన పదార్థం ఏంటి తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకో, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. రెండవది మనం కాపాడుకోవాల్సిన పదార్థం ఏంటి తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మాట ఏంటి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన పదార్థం, రెండో పదార్థం ఐక్యత అనే పదార్థాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని పిల్లలు కొంతకాలం ఐక్యతగా ఉంటున్నారు, కొంతకాలం ఐక్యతగా ఉండట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన ఆ మంచి పదార్థం ఐక్యత అనే పదార్థాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవునికి నీకున్న బంధం, ఐక్యత అనే బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సేవకుడికి నీకున్నటువంటి ఐక్యత అనే బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంఘానికి నీకున్నటువంటి ఐక్యత బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. 3వ పదార్థం ఏంటి తెలుసా అండి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మాట ఏంటి తెలుసా? పరిశుద్ధత అనే పదార్థాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజున ఈ మూడింటిని ఎవరైతే కాపాడుకుంటారో, దేవుని బిడ్డలు గమనించండి, ఐక్యత అనే పదార్థం, విశ్వాసం అనే పదార్థం, పరిశుద్ధత అనే పరిశుద్ధతని ఎవరైతే కాపాడుకుంటారో దేవుడు వారిని సంతోషిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు, వారి పక్షాన అద్భుతాలు దేవుడు చేస్తాడు. కాపాడుకో, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవుని కొందనాలు. ఈ రోజున దేనిని కాపాడుకోవాలో మా జీవితానికి ప్రాముఖ్యమైనదో మీరు మాట్లాడారు. వాక్యం ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసం అనే మంచి పదార్థం, ఐక్యత అనే మంచి పదార్థం, పరిశుద్ధత అనే మంచి పదార్థాన్ని కాపాడుకుని నీ ద్వారా బహుగా దీవించబడి కృప తెచ్చమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఆదానికైనా ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ పోంచండి. మీకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. మీరు మీ పిల్లలు బహుగా దీవించబడును గాక.
ఆమెన్.